నమస్తే. పామును చంపే ముందు దాని చివరి విషపు బొట్టు కూడా బయటకు వచ్చేటట్టు మన వ్యూహం ఉండాలి అంటాడు ఆచార్య చాణక్యుడు. అందుకే ఊహించిన దానికన్నా అంతకంతకు ఆలస్యం చేస్తూ ఇంటా బయట ఉన్న శత్రువులు బుసలు కొట్టేలా వారిని రెచ్చగొడుతున్నారు. ఇంకెవరు మన ప్రధాని. చివరకు వారిలో బుస కొట్టే సత్తా నశించి విషం చిమ్మే ఓపిక లేని స్థితిలో రాత్రికి రాత్రే ఏదైనా జరగవచ్చు, జరిగి తీరుతుంది అంతే. ఇప్పటికే గిల్గిట్ బాల్టిస్తాన్ పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది. పీఓకే ఇప్పుడు పాకిస్తాన్ ఆధీనంలో లేదు, నియంత్రణలో లేదు. అక్కడి వాళ్ళు గిల్గిట్ ప్రజలు తమిక భారత్లో కలవడం ఖాయం, తమ ప్రాంతం భారత్లో కలిసిపోతుందనే మైండ్ సెట్కి వచ్చేశారు. అంతేకాదు అక్కడ అధికార యంత్రాంగం సహాయ నిరాకరణ మొదలుపెట్టింది. రెవెన్యూ, పోలీస్ అధికారులు సహకరించట్లేదు ప్రభుత్వానికి పూర్తిగా. పీఓకే పరిస్థితి ఇట్లుంటే మనం బలూచ్ చూసుకుంటే ఇప్పటికే 8 పట్టణాలను బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసేసుకుంది. 5 పూర్తిగా వశమైపోయినాయి. ఇంకో 3 కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనంలోకి రాబోతోంది. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా సగానికి పైగా తాలిబాన్ల కంట్రోల్లోకి వచ్చేసింది, ఆఫ్ఘన్ తాలిబాన్ల కంట్రోల్లోకి. అక్కడి పాక్ ఆర్మీ పోస్టులను పూర్తిగా ఎత్తేశారు. అంటే మనం కొద్ది రోజులుగా మాట్లాడుకుంటున్నాం పాకిస్తాన్ 3 ముక్కలు అవుతుందని, లేదు 4 ముక్కలు అవుతుందని. ఇంకో 2 ప్రావిన్సులు ఉన్నాయి కదా, పంజాబ్, సింధ్ ప్రాంతాల గురించి మనం ఇదే వీడియోలో ముందు మాట్లాడుకుందాము. ప్రస్తుతం బెలూచ్ చేజారిపోయినట్టే. బలూచ్ పూర్తిగా చేజారిపోయింది. పఖ్తూన్ఖ్వాలో ఆఫ్ఘన్ తాలిబాన్లు పూర్తిగా ఆక్యుపై చేసేసినట్టే. పీఓకే పరిస్థితి అది. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ మీద కూడా తిరుగుబాటు మొదలైంది. అతన్ని తొలగించాలని ఇమ్రాన్ టీం ఒత్తిడి చేస్తుంది ప్రభుత్వం మీద, ప్రధాని మీద. ఇక చైనా వాడి కారిడార్ని కాపాడుకోవడం మీదనే వాడి శక్తి అంతా ఉపయోగిస్తున్నాడు. జయశంకర్ పర్యటన నడుస్తుంది. మన జయశంకర్ పర్యటన ఆర్కిటెక్ట్ మీటింగ్లో యూరప్ను కడిగేస్తున్నారు ఆయన. మీ నీతి కథలు, మీ నీతులు, మీ నీతి కథలు, మీ సొల్లు, మీ సోది మాకొద్దు, మాకు కావాల్సింది భాగస్వాములు, ప్రీచర్స్ అక్కర్లేదు, మాకు పార్ట్నర్స్ కావాలి అంటున్నారు ఆయన. అలా యూరప్ కూడా దాదాపు కంట్రోల్లోకి వచ్చేసింది, మన వైపే మాట్లాడుతుంది. అరబ్ దేశాలు కూడా సపోర్ట్ చేసే స్థితిలో లేవు ఇప్పుడు పాకిస్తాన్కు. ఇక గత యుద్ధాల్లో పాల్గొన్న, అంటే పాకిస్తాన్ గతంలో కూడా భారత్తో యుద్ధాలు చేసి చిత్తుగా ఓడిపోయింది కదా, నాటి యుద్ధాల్లో పాల్గొన్న ఆర్మీ జనరల్స్, మేజర్లు, ఇతర సైనిక ఉన్నతాధికారులు అనవసర సవాళ్లకు దిగొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వాన్ని. చికెన్ షాపు ముందు పోయి తొడగొట్టకండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. మీడియా ఛానళ్లలో మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ మీడియా ఛానళ్లలో మాట్లాడుతూ వాళ్ళు అంటున్నారు, మేము అట్లనే తొడగొట్టినాం, అప్పట్లో ఏమైందో మాకు గుర్తుంది, మీరు మర్చిపోతారేమో కానీ మేము మర్చిపోలేదు, లాహోర్ దాకా తరుముకొచ్చిండ్రు వాళ్ళు, భారత ఆర్మీ మమ్మల్ని లాహోర్ దాకా తరుముకుంటూ వచ్చింది, వెన్నుచూపి పరిగెత్తినాం మేము. ఇక ఇప్పుడు నయా భారత్, ఇంకా ఈ భారత్ వేరు, అప్పటికన్నా 100 శక్తివంతమైంది నరేంద్ర మోదీ నేతృత్వంలో. ఇప్పుడు ఆ దేశానికి మోదీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, జయశంకర్ ఉన్నాడు, దోవల్ ఉన్నాడు. అప్పుడే బంకర్లో దాక్కున్నాం పారిపోయి వచ్చి. ఆ శక్తి వేరు, ఇప్పటి శక్తి సామర్థ్యాలు ఇంకా వేరు. అనవసరంగా ప్రొవోక్ చేయకండి అని బహిరంగంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు మాజీ ఆర్మీ అధికారులు. ఇట్లా అటువైపు నుంచి ముప్పు, అటు బలూచు, ఇటు ఖైబరు, ఇటు పీఓకేలో పరిస్థితులు, 3 వైపుల పరిస్థితులు, ఈ 2 ప్రావిన్స్, ఈ ప్రాంతంలో పరిస్థితి ఇట్లా ఉంటే భారత్ నుంచి మోదీ ఒక సైలెంట్ అగ్రెషన్తో వెళ్తున్నాడు, నిశ్శబ్ద స్వాధీనం చేసుకునే ప్రక్రియ. అంటే ఎలాంటి సైనిక నష్టం జరగకుండా టార్గెట్ను నేరుగా ఢీకొట్టే వ్యూహం నడుస్తుంది ఇప్పుడు భారత్ నుంచి. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధం ఏది లేదు, క్షీణదశ కాదు, ఆల్మోస్ట్ జీరో, ఇంకేమీ లేదు. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి. ఏవియేషన్ పరంగా కూడా గగనతలాన్ని మూసేసుకున్నాయి ఎక్కడికక్కడ. అదే ట్రేడ్స్ ఆగిపోయినాయి కదా, ఇంకా వాటర్ను కూడా ఆపేసిన పరిస్థితి. అందుకే అత్యంత క్షీణ దశ కాదు, 0 దశకు దౌత్య సంబంధాలు చేరిపోయినాయి ఇప్పుడు. ఇందాక చెప్పడం మర్చిపోయినా ఇంకా చాలా జరుగుతున్నాయి పాకిస్తాన్లో.
ఆర్మీ అధికారులు ఇంకా రాజీనామాలు చేస్తూనే ఉన్నారు. ఉన్నతాధికారుల రిజిగ్నేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆర్మీ చీఫ్ మునీర్ మీద తిరుగుబాటు అనే కన్నా నిరసనలు, వ్యతిరేకత మొదలైందని చెప్పొచ్చు ఆర్మీలో. మునీర్ కూడా భార్య బిడ్డల్ని తరలించేశాడు బయటికి, దేశం దాటించేశాడు. 100కు పైగా అధికారులు తమ పిల్లలను దేశం దాటిచ్చేశారు. ఇక ప్రధానమంత్రి అయితే రోజుకు కనీసం 10 నుంచి 12 గంటల పాటు ఆసుపత్రిలోనే ఉంటున్నాడు. గుండెపోటంట, రక్తపోటంట. ఆయన కూడా విమానం రెడీగా పెట్టుకొని ఉంటాడు. లేదా ఐసీయూలో ఉన్నాడు అంటున్నారు. ఐసీయూలో కూడా పెడుతున్నారు అంటున్నారు. కాబట్టి అటు నుంచి అట్టే పోయినా పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఆర్మీ చీఫ్ మునీర్ అయితే బంకర్లో ఉన్నాడు. ఇక టర్కీ ప్రస్తావన వచ్చింది కదా, ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ముచ్చట ఒకటి చెప్తా నేను, మనం మాట్లాడుకోవాలి. 2 రోజుల క్రితం టర్కీ నుంచి కొందరు మహిళలు, విమెన్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చిండ్రు. పాపం మన దేశమే కదా, ఒకసారి చూద్దాం, మన సొంటి దేశమే కదా, ఇస్లామిక్ కంట్రీ, చూసొద్దామని వాళ్ళు కొందరు టూరిస్టులుగా వచ్చిండ్రు అనమాట. అయితే 6 గంటలు కూడా ఉండలేకపోయినరు ఆ దేశంలో. అవమానపడి దెబ్బకు పారిపోయినరు వాళ్ళు. 2 వారాలు ఉందామని వచ్చి 6 గంటలకి వెళ్ళిపోయినరు వాళ్ళు. అంటే అక్కడున్న చిన్న పోరలు కాదు, యూత్ కాదు, ముసలోళ్ళు కాదు, ఇక అందరూ వాళ్ళ చూపులు చూసి, వీళ్ళని చూస్తున్న చూపులు చూసి అసలే వాళ్ళు చాలా మోడ్రన్గా ఉంటారు. వాళ్ళ చూపులకే భయపడి వెళ్ళిపోయినరు వాళ్ళు. ఈ ట్రిప్ వద్దు, ఏమొద్దురా నాయన, ఈ దేశం వద్దు, ఇంత చెండాలం ఏంద్రా నాయన, ఇంత చెండాలపు మనుషులు ఉన్నారు ఏంద్రా అయ్యా, ఏం దేశం రా ఇది అనుకొని దెబ్బకే వారిపోయినరు పాపం. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా చూసే ఉంటారు మీరు. ఇంట్రెస్టింగ్ ముచ్చట్నే కదా ఇది. ఇక అంటే ఇలా రాజకీయంగా, సామాజికంగా, వాణిజ్యపరంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా ఆ దేశాన్ని ప్రపంచంలోనే ఒంటరి చేయడంలో సక్సెస్ అయింది భారత్ దౌత్యపరంగా. యూరప్ను స్ట్రైట్గా అడుగుతున్నాం మనం. ఖతార్ వెళ్ళిపోయింది. పాకిస్తాన్కు సపోర్ట్ చేసే కంట్రీస్ అంటే ఎక్కువగా మద్దతు ఇచ్చేవంటే నిన్న మొన్నటి వరకు కూడా ఖతార్ ఉండేది, టర్కీ ఉండేది, చైనా ఉండేది. అసలు అరబ్ ఎమిరేట్స్ అయితే పూర్తిగా నో చెప్తోంది. ఆ దేశాన్ని అసహించుకునే పరిస్థితి అరబ్ కంట్రీస్, అరబ్ ఎమిరేట్స్. ఇక ఏదో ఎగరబోయినాయి కొంచెం ఇరాన్, ఇరాక్లు. పాకిస్తాన్ అని ఇరానోడు మొదలు పెట్టగానే 2 బాంబులు వేలినాయి అక్కడ, మూసుగుచ్చుంది. ఇరాన్తో పాటు ఇరాక్ కూడా మాట మార్చేసింది పూర్తిగా. ఇంకా చాలా జరుగుతున్నాయి పాకిస్తాన్లో. కాగల కార్యం గంధర్వులది ఇచ్చిండ్రని చాలా చాలా జరుగుతున్నాయి. ఏంటో అగ్ని ప్రమాదాలు, లాహోర్లో అగ్ని ప్రమాదం చూసినాం మొన్న. బలూచీలు సైనికాధికారులను చంపిండ్రు నిన్న. ఇట్లా అంత అల్లకల్లోలంగా, ఈ అయోమయంగా, గందరగోళంగా అసలు అట్లుంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి. మరి అక్కడ అట్లా జరుగుతుంది, ఇక్కడ ఇట్లా జరుగుతుంది. దీనికి కారణమైన మూలమైన పహల్గాం పరిస్థితి ఏంటంటే కూల్గా ఉంది అక్కడ. పర్యాటకులు వస్తూనే ఉన్నారు, వెళ్తున్నారు. అధికారులు కొంచెం ఇంకా అలర్ట్గా అయ్యారు. కేంద్ర ఇంటెలిజెన్స్ మరింత అలర్ట్గా ఉంది. పెద్ద ఎత్తున వస్తున్నారు సందర్శకులు, పోతూనే ఉన్నారు. చూస్తున్నాం దానికి సంబంధించిన సందర్శకులు షేర్ చేసుకుంటున్న విషయాలు, వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. 370 తర్వాత ఏం మారింది పరిస్థితి అన్న సోకాల్డ్ వీళ్ళంతా కూడా ఇప్పుడు వెళ్ళండి, కాశ్మీర్కి వెళ్ళాలి, శ్రీనగర్కి వెళ్ళాలి అంటున్నారు. మోదీ వల్లనే కదా మరి 370 ఎత్తివేత తర్వాతనే కదా వీళ్ళు కూడా అంత ధైర్యంగా వెళ్ళమని చెప్తుంది. అంతెందుకు, 1.5 సంవత్సరం కూడా కాలేదనుకుంటా మన రాహుల్ గాంధీ వాళ్ళ అక్క ప్రియాంక వాద్రాతో వెళ్ళి చక్కగా మంచులో ఆడుకొని వచ్చిండు. దేనికి, 370 ఎత్తివేసిన తర్వాతనే కదా. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ధైర్యం వచ్చే కదా వెళ్ళింది. అయితే ఇన్ని జరుగుతున్నా, ఇంత జరుగుతున్నా, ఇన్ని తెలుస్తున్నా, నేనే కాదు ఇంకెంతోమంది ఎన్నో చెప్తున్నా, ఒకటే ప్రశ్న మనకి, ఇంకా యుద్ధం జరుగుతుందా జరగదా? ఎందుకంటే మన దృష్టిలో యుద్ధం అంటే ఇక వేరు, యుద్ధం అంటే అదే. అయితే యుద్ధం విషయంలో మనందరికంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నది పాకిస్తాన్, మన దగ్గర ఉండే పాకీ ప్రేమికులు. ఇక యుద్ధం ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియక పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. పాక్ సైన్యం భారత సరిహద్దు వైపు మెల్లమెల్లగా కదులుతుంటే అటు బలూచ్, ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో రెబెల్స్ రెచ్చిపోతున్నారు. బలూచిస్తాన్లో గ్రామాలు, పట్టణాలు మాత్రమే కాదు, నగరాలు కూడా బిఎల్ఏ వశమవుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వశమవుతున్నాయి. స్వతంత్ర పోరాటకారులు పూర్తిగా బలూచ్ని తమ స్వాధీనంలోకి తీసుకున్న పరిస్థితి. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తాలిబాన్లు వచ్చేసారు, పూర్తిగా తాలిబాన్లు చొరబడిపోయారు, ఇంకా వస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా తమదేనని 1947 నుంచి కూడా ఆఫ్ఘన్ అంటోంది. ఆ 2 దేశాల మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు రేఖ డ్యూరాండ్ లైన్ను ఆఫ్ఘనిస్తాను అసలు ఎప్పుడూ అంగీకరించట్లేదు. ఇక ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల నడుమ మంచి సందు దొరికింది ఆఫ్ఘనిస్తాన్కు.
తాలిబాన్లకు. అయితే ఇక్కడ తాలిబాన్లు 2 రకాలు. ఆఫ్ఘన్ తాలిబాన్లు వేరు, పాకిస్తాన్ తాలిబాన్లు వేరు. అంటే ఆఫ్ఘన్ తాలిబాన్లు కూడా ఇక్కడ తయారైన వాళ్ళే. పాకిస్తాను పెంచి తయారు చేసిన వాళ్ళే అనుకోండి. అయితే ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పస్తూన్లు, అక్కడి తాలిబాన్లు ఉన్నారు కదా పస్తూన్లు, తాలిబాన్లోని పస్తూన్లు ఆఫ్ఘన్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో కలిసి పనిచేస్తున్నారు. అక్కడి పోలీసులకే పాక్ ఆర్మీతో పడ్డం లేదు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా పోలీసులకు పాక్ సైన్యానికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అయింది. చూసే ఉంటారు, భలే ఉంది కదా అది. పాకిస్తాన్పై భారత్ దాడి ఎంత ఆలస్యమైతే అంతగా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా పాకిస్తాన్ నుంచి చేజారిపోయడం ఖాయం. ఇంకోసారి చెప్తా. పాకిస్తాన్ మీద భారత్ దాడి ఎంత ఆలస్యమైతే అంతగా బలూచ్ అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా చేజారిపోవడం, పాకిస్తాన్ నుంచి చేజారిపోవడం ఖాయం. అంతేకాదు ఇంకా యుద్ధం మొదలవలేదు అసలు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఇంకా మొదలవలేదు. ఇంకా సమరశంఖం ఇంకా పూరించలేదు. అసలు ఆ భయంతోనే చచ్చిపోతుంది పాకిస్తాన్. తీవ్ర ఆర్థిక నష్టము, సైన్యం తరలింపు, జనం తరలింపు, ఇంధన వ్యయం, వాహనాల పెట్రోల్కే కోట్ల రూపాయల చమురు వదులుతోంది. నీకు ఇప్పటికే సామాన్య ప్రజలకు తిండి లేదు. ఇంతకుముందే గోధుమ పిండి లేక అడుక్కొని తింటున్నారు. ఇంకా ద్రవ్యోల్బణము, వరల్డ్ బ్యాంక్ దగ్గర ముష్టెత్తుకుంటూ, వాళ్ళని ఇంత అడుక్కుంటూ, ఇన్ని రోజులు అమెరికా వాడిని కొంత అడుక్కుంటూ, చైనా వాడిని అడుక్కుంటూ, ఇప్పుడు యుద్ధం వస్తుందని ఇక మనల్ని చూసి భయపడి వణుక్కుంటూ, ఎక్కడ దాడికి వస్తుందో భారత్, ఎక్కడ యుద్ధం వస్తుందని సైన్యాన్ని అంతా మోహరించేస్తున్నారు కదా. సైన్యాన్ని సిద్ధం చేస్తూ పెద్ద ఎత్తున తిండి ఏర్పాట్లు ఇప్పుడు వాళ్ళకి చేస్తున్నది. ఇతర ఖర్చులు బోల్డ్ ఇందాక చెప్పిన కదా. జనాల్ని సరిహద్దు నుంచి జనాల్ని తరలించడం, ఇవన్నీ అంటే పూర్తిగా దివాలా దిశగా పాకిస్తాన్ పయనిస్తోందనమాట. ఇక అన్ని రకాల లావాదేవీలు రద్దు చేసేసింది భారత్. ఫార్మా ఎక్స్పోర్ట్స్ కూడా నిలిచిపోయినాయి 2 రోజుల నుంచి. భారత్ నుంచి వెళ్ళే మందులు అంటే ఇతర సామాగ్రి మొత్తం బంద్ అయిపోయింది. ఇంకా ఏం వెళ్ళట్లేదు. దుబాయ్ నుంచి తెచ్చుకోవాలి ఇప్పుడు పాకిస్తాన్. గతంలో భారత్ బిజినెస్ అంటే గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు భారత్ పూర్తిగా బిజినెస్ బంద్ చేసినప్పుడు ఇండైరెక్ట్గా మన వస్తువులని దుబాయ్ నుంచి తెచ్చుకునేది పాకిస్తాన్. ఈసారి అది కూడా లేకుండా, ఆ అవకాశం కూడా లేకుండా చేస్తుంది మోదీ సర్కార్, భారత ప్రభుత్వం. అనేక వస్తువుల ధరలను విపరీతంగా పెంచేసింది. భారత్తో యుద్ధం ఎంత ఆలస్యం అయితే అంత దిగజారుతుంది పాక్ పరిస్థితి. శాశ్వతమైన ఆర్థిక లోటు ఏర్పడబోతోంది. ఇక సింధు జలాల విషయం చూసినాం కదా, తీవ్ర ఒత్తిడి. భారత్ క్రమక్రమంగా నీళ్లు ఆపితే పాక్ వ్యవసాయం అతలాకుతలమవుతుంది. ఇప్పటికే సింధు, పంజాబ్ ప్రాంతాల మధ్య జలయుద్ధాలు మొదలైనవి. సింధు నుంచి నీటిని కాలువల ద్వారా పంజాబ్కు తరలిస్తున్నారు. దీంతో సింధు పాకీలు లొల్లిపెడుతున్నారు. అసలు ఎప్పటి నుంచో ఆగ్రహంగా ఉన్నారు సింధీలు. పంజాబ్ను పట్టించుకున్నట్టు పాలకులు తమను పట్టించుకోవడం లేదని వాళ్ళు ఎప్పటి నుంచో ఆగ్రహంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు. అంటే మనం అనుకున్నాం కదా, 3 ముక్కలు అనుకున్నాం కదా. కానీ అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచ్ ఆల్రెడీ ఇంకా ఈసారి విడిపడడం ఖాయము. పంజాబ్, సింధుతో పాకిస్తాన్ ఉంటుందని మనం అనుకున్నాం. కానీ భవిష్యత్తులో ఈ 2 ప్రావిన్స్లు కూడా అంటే పంజాబ్, సింధు మధ్య కూడా విభేదాలు యుద్ధానికి, విభజనకు దారితీయవచ్చు. అంటే ప్రత్యేక దేశం కావాలని సింధు ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇండస్ వాటర్ ట్రీటీ నిలిపివేతతో డిమాండ్ ఉధృతం కావచ్చు సింధు నుంచి. ఇక ఇప్పుడు భారత్ నుంచి నీళ్లు రాకపోతే ఆ 2 ప్రావిన్స్ కూడా ఎడారిగా మారిపోతాయి. సింధులో, పంజాబ్లో జల వివాదాలు ముదరడం ఖాయం. అంటే కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ 4 ముక్కలవ్వడం ఖాయం. అంతకన్నా ముందు ఈసారి యుద్ధంలో పీఓకేను భారత్ స్వాధీనం చేసుకోవడం కూడా ఖాయం. అంటే ఆలస్యంగా అయినా సరే తప్పకుండా పాక్తో భారత్ యుద్ధం ఉంటుంది. సరే పరిమితమా అపరిమితమా చెప్పలేము. అందుకే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సన్నాహాలు కూడా చేసుకుంటున్నాయి. ఒక్కటే మాట, చివరగా ఒకటే మాట, ఆలస్యంగా అయినా సరే తప్పకుండా ఈసారి భారత్ పాక్ యుద్ధం ఉంటుంది. అయితే ఏ స్థాయి యుద్ధం అంటే ఇప్పుడు చెప్పలేం. కానీ మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సన్నాహాలు చేస్తున్నాయి, విన్యాసాలు కూడా చూస్తున్నాం మనం. అంటే ఏంటి మరి, ఇండియా లిమిటెడ్ యుద్ధం చేస్తుందా అంటే పాకిస్తాన్ అంది కదా ఏదో పెద్ద దాడి చేయదు పాకిస్తాన్ అన్నమాట. అంటే ఆ దేశ పాలకులు, ఆ దేశ ఆర్మీ ఫీల్ అయ్యే వెయిట్ అండ్ వాచ్ టాక్టిక్ అనమాట. అంటే సడన్ సర్ప్రైజ్గా పాకిస్తాన్పై భారత్ దాడి ఉంటుంది. దాడి జరిగితే ఇందాక మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నదే అది, పీఓకే ఈసారి స్వాధీనం అయిపోతుంది. హఫీజ్ సయీద్ పని అయిపోతుంది. మసూద్ అజర్, దావూద్ లాంటి వాళ్ళకి సైతం కౌంటౌన్ మొదలైనట్టే. అవకాశం చిక్కితే ఆసిమ్ మునీర్ అంతం కూడా అయిపోద్ది.
ఇవన్నీ రానున్న నెలల్లో జరుగుతాయి అనిపిస్తుంది. అంటారు కదా పద్ధతిగా కొట్టారురా బాబు అని. అట్లా పద్ధతి ప్రకారం, క్రమ పద్ధతి ప్రకారం అన్నీ జరిగిపోతాయి. పీఓకే లాస్ తర్వాత బలూచ్, ఖైబర్ పఖ్తుంఖ్వా చేజారడం తథ్యం. పీఓకేని కాపాడలేకపోయిన పాక్ సైన్యం మీద జనంలోనూ చులకన భావం వస్తది. ఇప్పటికే సహాయ నిరాకరణ మొదలైంది. చెప్పినా కదా, రెవెన్యూ, పోలీస్ అధికారులు సహకరించట్లేదు. వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయున్నారు. మేమింకా ఈ ప్రాంతము మేము భారత్‌లో కలవడం ఖాయమని ప్రిపేర్ అయిపోయున్నారు వాళ్ళు. ఇక సింధు జలాల కారణంగా అక్కడ వైరం మొదలై భారత్ సహకారంతో చక్కగా సింధు కూడా విడిపడే ఛాన్స్ ఉంది. అంటే 3 ముక్కలు కాదు 4 ముక్కలనమాట. మరి ఈ 2 దేశాల సంగతి ఇట్లుంటే వాళ్ళ సంగతి ఏంది? అంటే అమెరికా, చైనా పరిస్థితి ఏందంటే, అమెరికా ఇదే తీరుతో ఉండొచ్చు. అయితే చైనా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది గానీ, ఇప్పుడు భారత్‌తో ఉన్న ఆర్థిక లావాదేవీలు, లాభాలు, ట్రేడింగ్ ఈ కారణాల వల్ల మరీ బట్టలు చించుకొని సాయం చేసే అవకాశం ఉండకపోవచ్చు భవిష్యత్తులో. ఇక పరిస్థితి ఇట్లుంటే మన దేశంలో ఉన్న కొందరి అంటే జోకర్ల స్టేట్మెంట్లు, కామెంట్‌లయితే చిత్ర విచిత్రంగున్నాయి. అసలు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారు కొందరు. యుద్ధం తక్షణమే చేయాలని భారత్‌లోని పాక్ ప్రేమికులు అరుస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేత పంజాబ్ మాజీ సీఎం చన్నీ అయితే సర్జికల్ స్ట్రైకే జరగలేదన్నాడు మళ్ళా. అదే సమయంలో కర్ణాటక కాంగ్రెస్ మంత్రి ఒకరు, నాకు బాంబియ్యండి నేను మానవ బాంబయితా, పాకిస్తాన్ మీదికి పోయి పోరాడతా, అక్కడ సైన్యంతో పోరాడి చచ్చిపోతా అని రెచ్చిపోయి కామెంట్ చేశాడు. సిద్ధరామయ్య ఏమో యుద్ధమే వద్దంటున్నాడు. ఇక రాబర్ట్ వాద్రా పహల్గామ్ జిహాదీ దాడికి కూడా హిందుత్వనే కారణమంట. ఏంటో. ఇక మన ఓవైసీ, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలైతే పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా రొమ్ములు విరిచి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రాకేష్ టికాయత్ లాంటి హిందూ సెక్యులర్ జోకర్లు, బ్రోకర్లు కూడా పాక్ అనుకూలంగా వగలబోతున్నారు. అసలేం జరుగుతుంది? అంటే అదే జరుగుతుంది. మోదీ వ్యతిరేక, పాక్ అనుకూల కాంగ్రెస్ అండ్ జిహాదీ గ్రూపులు డబుల్ గేమ్ మొదలుపెట్టినాయి. ముస్లింలేమో తమ మీద అనుమానం రాకుండా పాక్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూ రెచ్చిపోతున్నారు. సెక్యులర్ హిందువులేమో బీజేపీకి, మోదీకి క్రెడిట్ దక్కకుండా పాకిస్తాన్ అనుకూల మాటలు మాట్లాడుతున్నారు. ఎవరికి వాళ్ళు ఆస్కార్ లెవెల్ నటన ప్రదర్శిస్తున్నారు. ఇక ఎట్లైనా సరే మోదీని యుద్ధంలోకి దింపాలని చూస్తున్నారు ఇంకొందరు. భారత్ యుద్ధంలోకి దిగి ఆర్థికంగా నష్టపోతే జవాన్ల ప్రాణాలు పోతుంటే అప్పుడు ప్రధానిని, హిందుత్వవాదుల్ని ఆడిపోసుకోవచ్చనే ఆలోచన వాళ్ళది. ఇక మనోళ్ళ గురించి చెప్పక్కర్లేదు. యుద్ధం వల్ల ఇండియా నష్టపోతే వాళ్ళ చైనా లాభపడుతుందని ఇంటి దొంగలు లెక్కలు కడుతున్నారు. అయితే వీళ్ళ కామెంట్లు, స్టేట్మెంట్లు, వేషాలు, నాటకాలు, డ్రామాలు ఇట్లుంటే అందరినీ తన రూల్స్ ప్రకారం మాట్లాడిస్తున్నాడు భారత ప్రధాని. పాముని చంపే ముందు దాని చివరి విషపు బొట్టు కూడా బయటకు వచ్చేట్టు మన వ్యూహం ఉండాలని అంటాడు ఆచార్య చాణక్య. అందుకే ఊహించిన దానికన్నా అంతకంతకు ఆలస్యం చేస్తూ ఇంటా బయట ఉన్న శత్రువులు బుసలు కొట్టేలా వారిని రెచ్చగొడుతున్నాడు మోదీ. చివరకు వాళ్ళలో బుసగొట్టే సత్తా, విషం జిమ్మే ఓపిక లేనప్పుడు చేసేస్తాడు. కాశ్మీరేతు సరస్వతి అంటారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని సరస్వతి శక్తిపీఠం త్వరలో మనదవుతుంది. ఇంత జరుగుతుందా? ఆ తర్వాత వాట్ నెక్స్ట్? అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న గురునానక్ జన్మస్థానం కూడా రానున్న నెలలు, కొద్ది సంవత్సరాల లోపల మనది కాబోతోంది. భారత్ మ్యాప్ మారబోతోంది. పాకిస్తాన్ మ్యాప్ కూడా మారబోతోంది. మోదీ హైతో ముమ్కిన్ హై. మరి ఇంత జరుగుతుంటే, ఇంత జరగబోతుంటే ఇప్పుడు మన కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు అంటే చేపలు పట్టుకుంటున్నారు. కులాల వారీ జనాభా లెక్కల కుంటల్లో చేపలు పట్టుకుంటున్నారు వాళ్ళిప్పుడు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్‌లో. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.